అయ్యా, నా బిడ్డకేమీ తెలియదండి. వాడొట్టి పసివాడండి. దీనికంతటికి కారణం ఆ కుంటివేద బాబాయి, ఆ పాడు ఇస్మాయిలేనండి. మీరు ఇలా చెప్తున్నారు, కానీ వాడు ఆ ఇస్మాయిల్ కొట్టి పడేసి అమ్మాయిని ఎత్తుకుపోవడం అందరూ చూసారట కదా. వినండి, ఏమండి చూసారా? విన్నారా? మీ అబ్బాయికి పిచ్చా? లేదండి. అందరూ అంటున్నారమ్మా. నవ్వడం కొట్టడం అవేవి లేవండి. ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచన అంటే అది డాక్టర్కే తెలుసండి గుణ గురించి. హీఈస్ అన్ అబ్సెషనల్ సైకోనరాజిక్. ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ అ సింపుల్ డిసీజ్. కానీ అతను నయం చేయడం వీలు కాదని దూర ప్రాంతంలో కొండ మీదున్న కోయిల్లో సంకెళ్లతో కట్టిపడేసి ఉంచేసింది వాళ్ళమ్మ. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి నా దగ్గర చేరుకున్నాడు. అప్పుడు వాడు 16 ఏళ్ల కురవాడు. ఈ క్లినిక్లోకి వచ్చి అందరూ నన్ను పిచ్చివాడని ఏడిపిస్తున్నారు, నన్ను బాగు చేయండి, నన్ను మనిషిగా చేయండి అని అడిగాడు. నేను కూడా అతను బాగు చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ అతని చుట్టూ ఉన్న వాళ్ళు అతను పదే పదే ఈ హాస్పిటల్ పంపిస్తూనే ఉన్నారు. డాక్టర్, గుణ ఫోటోగ్రాఫ్ ఏదైనా ఉంటే ఇవ్వగలరా? ఇస్తాను, కానీ అతను పట్టుకునేటప్పుడు నేను వస్తాను. అతనితో ప్రాబ్లం రాకుండా నేను మీ చేతికి అప్పగిస్తాను. అతను నా మాట వింటాడు. రోసి చెప్పమ్మా. అవును, గుణ డాక్టర్ చెప్తేనే వింటాడు. గుణ కోపం వస్తే పులి సింహంలాగా. ఎగ్జాక్ట్లీ. అదంతా మేము చూసుకుంటాం సార్. ముందు అతని ఫోటో ఉంటేవండి. ఎస్, కమన్ సార్. ఏంటి? సురేష్ కుమారు ఇస్మాయిల్ హోటల్ మిస్సీఫ్ లో కలుసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎన్ని గంటలకు వచ్చింది? 4:15. సార్, మీరు గొడవ పెట్టొద్దు అని చెప్పడం నిజమైంది సార్. పోలీసు అల్లాడుతున్నారు. భలే కిల్లాడి సార్ మీరు. సరే సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరే సార్ చెప్పాలి. తిన్నగా పిల్లన్న చోటికి వెళ్లాల్సిందే కదా. వెరీ గుడ్, లెట్స్ గో. अरे पहले एडवांस दे दो साहब. ఏమైంది? ఎందుకు నన్ను ఇలా కట్టుబడేశావు? ఎవరైనా ఇలా చేస్తారా? నువ్వు మనిషివేనా? మనిషివేనా నువ్వు? నేనెవరో మృగాన్నా? కాదు. మరెందుకు ఇలా కట్టుబడేశావు? ఖైదీలాగా. నువ్వు పారిపోతే? అందుకని ఇలాగా ఇలాగా ఇందుకే కట్టుపడేసింది. ఇలాగా పిచ్చిదానా నేను? ఇలా కట్టిపడేస్తారు ఎవరైనా? కాస్త బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇలా కట్టిపడేస్తారా? ఆహా, కట్టేస్తారే. ఇక్కడ ఊరవతల గుళ్ళో కూడా కట్టిపడేస్తారు. నన్ను కూడా అక్కడే కట్టిపడేశారు నేను చిన్నాడుగా ఉన్నప్పుడు. ఏదో కొట్టుకెళ్ళి రావడానికి కొంచెం ఆలస్యం అయింది. ఒక గంట సేపటికి ఇలా అరుస్తున్నావే. మా చిన్నాన్న కూడా బుర్ర ఉంది. ఆయన కూడా నన్ను కట్టిపడేశాడు ఈ గొలుస్తోనే ఇదే చోట. కట్టిపడేసిపోయాడు. మర్చిపోయాడు అనుకుంటాను. ఒక వారం రానేలా. మొదటే 5 రోజులు సర్దుకుపోయాను. చివరి 2 రోజులు తాగడానికి నీళ్లు కూడా లేవు. అప్పుడు నా కోపం వచ్చింది. నా కోపం వస్తే ఎవరు ఆపలేరు. ఇదిగో ఈ హ్యాక్సతో కోసి పొలుసు తెంచి పారేసి ఇంటికెళ్ళి నీళ్లు తాగి మెట్ల మీద కూర్చున్నాను గోలుస్తో. చిన్నానొచ్చాడు. మీదటి ఇలా కట్టిపడేయాలని పెట్టుకోవద్దు, కావాలంటే నేను పారిపోయిన ఒట్టేసి చెప్తాను అని అన్నాను.
ఒట్టు గొప్పదా గొలుసు గొప్పదా? ఆ తర్వాత నన్ను కట్టిపడేసింది లేదు. నువ్వు ఒట్టేసి చెప్పు. సరే సరే ఉండు, తిప్పేస్తాను. తాళం ఎక్కడ? ఇదిగో. ఇంకేమన్నా కావాలా? నాకు బాత్రూమ్, నేను స్నానం చేయాలి. జిడ్డుగా ఉంది. ఐఎమ్ స్టింకింగ్. వాసన వస్తుంది. స్నానం చేయాలి అంతే కదా? ఎస్. పద రా. మా ఇంటి బాత్రూమ్ ఎంత పెద్దదో చూసావా? సరిపోతుందో ఇంకా పెద్దది కావాలా? ఇక మీదట వెట్టింటికి వచ్చి పుట్టింటి గొప్పలు చెప్పకూడదు. బాగుందా? ఎక్కి లాగడానికి భయం వేసిందా? అవును, ఆగిపోయాయి. ఎలా ఆగాయి? అందరిలో చేస్తారు, మా ఇంట్లో కూడా అదే చేస్తారు. మీ ఇంట్లో చేయరా? ఎవరూ నన్ను భయపెట్టిందే లేదు. ఎక్కిళ్ళ వల్లే, లేకుంటే నేను కూడా అలా చేసేవాడిని కాదు. దట్స్ ఓకే. చెయ్యి ఎక్కడెక్కడికో. భోజనం చాలా బాగుంది. నువ్వు భోంచేలా? ఆకలిగా లేదా? బాలే ఆకలిస్తుంది. ఒక్క అంశమే ఉంది. నీ భోజనం అయిపో, నేను కాచు కూర్చున్నాను. ఏం ఆకలిస్తుంది, పేగులన్నీ గురుగురుమంటున్నాయి. నువ్వు ఎవరైనా లవ్ చేసావా? ప్రేమించావా? ఉమాదేవి ఎవరు?
కాదు, నువ్వెవరినైనా లవ్ చేసి ఓడిపోయి మనసు దెబ్బతిని నేనే ఉమాదేవిని అనుకుంటున్నావా? నువ్వు నా ఉమాదేవి. ఉమాదేవి ఇంకెవరైనా అట. నైస్ మ్యాన్, బాగా మాట్లాడుతున్నావు, భోజనం పెడుతున్నావు. నేను స్నానం చేసేటప్పుడు దూరంగా వెళ్ళి సో స్వీట్, సో జెంటల్. నన్ను ఎందుకని బంధించి తీసుకొచ్చావు? విధి విధి రాసి పెట్టిన రాత. నాకు నువ్వు, నీకు నేను. నీకమ్మా నాన్న ఉన్నారా? ఆవిడ సొంత అమ్మేనా? దుక్కలా అక్కడ చూసావే. ఏ ఎందుకు అడుగుతున్నా? ఒకవేళ అనాథగా నిన్ను తెచ్చి పెంచారా? నేను అనాథను కాను. ఓ సారీ, నేను అనాథని. మా అమ్మ నా 8వ ఏట చనిపోయింది. మా నాన్న పోయాడు 8వ ఏట. చావలేదు, పారిపోయాడు నీ అయ్య. మా నాన్న ఈ మధ్య బెంగళూరులో ప్లేన్ క్రాష్ అయిందే, దాంట్లో చనిపోయారు. ఆనాటి నుంచి నాకు అన్ని బాధలే కలుగుతున్నాయి. కంగారు పడకు, ఇప్పుడు నేను వచ్చా కదా. అది కూడా అలాంటిదే. ఏ నేనేం చేశాను తప్పు? నువ్వు తప్పు కాదు, నీకు కన్ఫ్యూజన్, అయ్యోమయ్యో. నువ్వు డ్రెస్ కొనుక్కోలేదు, నాకు కొత్త డ్రెస్సు, నీకు కొత్త డ్రెస్ కొనుక్కోలేదా? పౌర్ణమి వచ్చేస్తుంది. పౌర్ణమి దగ్గరకు వచ్చింది. పౌర్ణమి దగ్గరైతే మనసు మారుతుంది. నీకే తెలియలే మొదటికి ఇప్పటికి నీ మాట ఎంత మారిందో. సరే, ఏం కలర్? ప్యాంట్ కలర్ ఏం కలర్? పచ్చ. పచ్చ రంగా? ఓకే సరే, ఉమాదేవి కలర్. నేను నల్ల కళ్ళద్దాలు కొనుక్కోమన్నా? టోపీ, కుచ్చు టోపీ, మంచు టోపీ. ఓయ్ ఏంటి భలే చిరగ్గా ఉన్నావే? ఓ గుడ్డు పెట్టావా? గుడ్డు పెట్టావా పిచ్చికమ్మా? అది సంగతి. గుడు గుడు పిచ్చిక గుడు, పిచ్చిక గుడ్లు వెచ్చని గుడ్లు. ఎంత తల్లి ప్రేమ చూడు. సరే, నేను త్వరగా వచ్చేస్తాను. చీకటి పడితే నువ్వు భయపడతావు. అది విషయం. పౌర్ణమి వరకే ఇదంతా. ఆ తర్వాత నీకు నాకు పెళ్ళకు వెళ్ళ తోట విడిదంట. వెళ్ళొస్తాను. త్వరగా వచ్చే, జాగ్రత్తగునా. బాయ్. అటు పక్కకి వెళ్ళదు, అక్కడ పెద్ద లోయ.